అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కాపులు నిజంగానే కాపు కాసే వాళ్లే. పాపం వాళ్ళు కాపు కాయని నాయకుడు అంటూ లేడు, కానీ వాళ్ళని కాసే నాయకుడు లేడని చెప్పుకుంటున్నారు. కాపుల నుంచే నాయకుడు వచ్చాడని మెగాస్టార్ ప్రజారాజ్యం పెట్టినప్పుడు మురిసిపోయారు. మురిసినంతసేపు పట్టలేదు మునిగిపోవటానికి. అయినా తమ్ముడు పవన్ కళ్యాణ్ రాగానే మళ్ళీ బయలుదేరారు కాపు తోపులు. ఈసారి కూడా దెబ్బ పడింది, కానీ అన్నయ్యే నయం, సైలెంట్గా పక్కకు తప్పుకున్నాడు. తమ్ముడు అలా కాదు, దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాడనే ఆవేదన చెందుతున్నారు. అసలు ఆయన ఎప్పుడు ఎలా ఉంటాడో ఏం చెప్తాడో అర్థం కాక అయోమయంలో పడిపోయారు. ఏపీలో కాపులు 25% పైనే ఉంటారు. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమల్లో నెంబర్ అయితే పెద్దదే. కానీ సంఘటితంగా ఉండటం కానీ సమైక్యంగా పోరాటం కానీ ఉండదు. అందుకే ప్రతిసారి మోసపోతూ ఉంటారు. ఏదో 20% మంది తప్పితే మిగతా అందరూ మిడిల్ క్లాస్ లేదంటే పూర్ క్లాసే. ఎప్పటికప్పుడు ఎదగటానికి తాపత్రయపడుతూ ఉంటారు. దానికోసం తెగిస్తారు కూడా. ధైర్యంగా ముందుకు వెళతారు, కానీ సరైన సపోర్ట్ లేక మధ్యలోనే బ్రేకులు పడుతూ ఉంటాయి. ఇతర కులాల్లో చేయి పట్టుకుని నడిపించుకు వెళ్లే వాళ్ళు ఇక్కడ ఉండరు. అదే సమస్య. అలాంటి కాపులు మాత్రం ముఖ్యమంత్రి కాలేకపోయారు. మంత్రులు, డిప్యూటీ సీఎంలు అయినా వాళ్ళ అధికారం నామం మాత్రమే. ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ హయాంలో కాపులకు మంత్రి పదవులు వచ్చాయి, కానీ వాళ్ళు వారినే కాపు కాసుకున్నారు. కానీ తమ వెనక ఉన్న జనాన్ని, తమ కోసం ఎదురు చూస్తున్న జనాన్ని కానీ పట్టించుకోలేదు. అలాంటి సమయంలో 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టగానే అందరూ ఆనందపడ్డారు. బిజినెస్ చేసేవాళ్ళు, ఎన్ఆర్ఐలు, చదువుకున్న వాళ్ళు, చదువులేని వాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు, వాళ్ళు వీళ్ళని కాదు, అందరూ సొంత పనులన్నీ మానుకొని అన్నయ్య కోసం తరలి వచ్చారు. సొంత డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టేశారు. ఏమైనా అన్నయ్య సీఎం కావాలన్నదే వాళ్ళ కళ. సినిమా స్టార్గా ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించే అన్నయ్య కోసం పరితపించిపోయారు. కానీ ఎన్నికల్లో సీట్లు ప్రకటించేటప్పటికీ ఆ పొంగు చల్లారిపోయింది. అసలు ఎవరికి ఇచ్చారు, ఎవరికి ఎందుకు ఇవ్వలేదు, ఎవ్వరికీ అర్థం కాలేదు. చిరంజీవికి అంతా తెలిసే జరిగినా బ్లేమ్ మాత్రం అల్లు అరవింద్ పై పడిపోయింది. పైగా పార్టీని కాంగ్రెస్లో హోల్సేల్గా విలీనం చేయడంతో అందరూ అవాక్కయ్యారు. చివరికి భారీగా ఖర్చులు పెట్టుకొని అప్పులు పాలైన వాళ్ళు, వ్యాపారాలు వదిలేసుకొని మళ్ళీ మొదలెట్టలేని దీనస్థితికి నెట్టపడ్డ వాళ్ళు కూడా కనపడ్డారు. ఉద్యోగాలు వదిలేసి నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. అందరూ ఉసూరుమంటూ వెళ్ళిపోయారు. ఆ ఎపిసోడ్లో ఉన్నా లేనట్లే ఉన్న పవన్ కళ్యాణ్ మాత్రం గ్యాప్ తీసుకొని 2014లో జనసేన పెట్టారు. ప్రజారాజ్యం దెబ్బతిన్నది కాబట్టి పవన్ ఆచితూచి అడుగులు వేస్తున్నారని అందరూ అనుకున్నారు. ముందు నరేంద్ర మోదీకి, ఆ తర్వాత చంద్రబాబు నాయుడికి మద్దతిచ్చి తొలి ఎన్నికల్లో రోజుల వ్యవధిలోనే రాజకీయాన్ని తిప్పేశారు. ప్రజారాజ్యంతో అంత నష్టపోయినా మళ్ళీ పవన్ రాగానే కాపులంతా యూటర్న్ తీసుకొని కూటమికి మద్దతిచ్చారు, గెలిపించారు. తర్వాత 2019లో ఒంటరిగా బరిలోకి దిగినా గోడ వెనుక మాత్రం టీడీపీకి సహకరించి ఘోరంగా ఓటమి పాలయ్యారు. 2019లోనూ అదే పరిస్థితి. టికెట్ల కోసం వెయిట్ చేసి ఖర్చు పెట్టిన వాళ్ళకి బీఎస్పీ టికెట్లు ఇచ్చి పొమ్మన్నారు. ఈ వ్యూహం ఏమిటో అర్థం కాక అభ్యర్థులు తలగొక్కున్నారు. 2019 పరాజయం తర్వాత పవన్ కూడా దుకాణం మూసేస్తారని కొందరు భయపడ్డారు. కానీ పవన్ అలా చెయ్యలేదు. పొలిటికల్ టెక్నిక్ పట్టుకున్నట్లు కనిపించింది. అందుకే బీజేపీతో అటాచ్ అయిపోయి తర్వాత కూటమి ఏర్పాట్లో కీలక పాత్ర పోషించి ఇప్పుడు సక్సెస్ అయినట్లు ఫీల్ అవుతున్నారు. వైసీపీ జగన్ అనే విలన్ ముందు ఉండడంతో పవన్ హీరోయిజం చెల్లింది. కానీ ఇప్పుడు మళ్ళీ కథ మొదటికి వచ్చింది. జనసేన ఎమ్మెల్యేలపై వస్తున్న ఆరోపణలు విపరీతంగా ఉండటంతో ఆ బ్యాడ్ ఇంపాక్ట్ కనిపిస్తోంది. మళ్ళీ కాపులు మాత్రం ఈ జర్నీలో నష్టపోయారు. జనసేన కోసం మొదటి నుంచి పనిచేసిన వాళ్ళు, పవన్ దర్శన కోసం రోజులు తరబడి వేచి చూసిన ఎన్ఆర్ఐలు అందరికీ ఆశాభంగమే. మాకేమీ వద్దు, మేం పనిచేస్తామని వచ్చిన వాళ్ళను కూడా పక్కకు పెట్టేసిన ఘనత జనసేన నాయకత్వానిది. ఒక ఎన్ఆర్ఐ అయితే పవన్తో మీటింగ్ అయ్యాక మీలాంటి వాళ్ళు కావాలని పవన్ అనటంతో అన్నీ వదులుకొని వచ్చేశాడు. కానీ కొన్ని రోజుల తర్వాత అతి కష్టం మీద పవన్ని కలిస్తే మీరెవరిని అడగడంతో అవాక్కయ్యాడంట. ఇది పరిస్థితి. ప్రజారాజ్యమైనా జనసేనైనా గెలిచేది కాపుల వల్లే. కానీ ఆ కాపులకు వీళ్ళు చేసేది ఏమీ ఉండదు. పైగా ఇష్టం వచ్చినట్లు చేసి కాపులు ఇలాగే ఉంటారా అనే బ్యాడ్ ఇమేజ్ తేవటం తప్పితే చిరంజీవి, పవన్ ఒరగబెట్టిందేమీ లేదు. అయినా
కాపుల మీటింగ్లు నడుస్తూనే ఉంటాయి. ఎవరో ఒకళ్ళు వాడుకుంటూనే ఉంటారు. జగన్ లాంటి వాడు రిజర్వేషన్ ఉద్యమం వెనకుండి ఎగదోసి ఆయన మాత్రం రిజర్వేషన్ ఇవ్వటం కుదరదని చెప్పాడు. ఈ ఎపిసోడ్ కూడా మంచి ఎగ్జాంపుల్ కాపులు ఎలా మోసపోతారో చెప్పడానికి. మరి ఈ పరంపర ఎన్నాళ్ళు కొనసాగుతుందో